కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని నివారింపచేయటంలో శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా సమర్థుడు. కాబట్టి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి పూజలు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈ శనివారం నాడు చేసేటువంటి పూజలు ఇంకా ఎటువంటి ఫలితాలను ఇస్తుందో పరిశీలిద్దాం. శనివారం శ్రీ వెంకటేశ్వర ఆరాధన వల్ల ఎన్నో శుభ ఫలితాలు ఏర్పడతాయి. శనివారం శ్రీనివాసుని ఆరాధన వల్ల శనీశ్వరుడు స్వామి భక్తుల్ని బాధించడు. శనివారం ఉదయం అభ్యంగన స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శ్రీ వెంకటేశ్వర ప్రపత్తిని చదవడం లేదా వినడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి. కలికాలంలో శనిగ్రహ బాధల్ని నివృత్తి చేసుకోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన తరుణోపాయంగా మనకి ఉపయోగపడుతుంది. శనివారం నాడు నువ్వుల నూనెతో శ్రీ వెంకటేశ్వర దీపారాధన చేయాలి. తులసి, గంధం, సుగంధ పుష్పాలతో స్వామిని అర్చించాలి. శనివారం నాడు వెంకటేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల కార్యజయం, వ్యవహార విజయం, ధనప్రాప్తి, ఆరోగ్య సిద్ధి ఏర్పడతాయి. పూజా మందిరంలో తిరునామం, శంకుచక్రాల్ని పసుపు కుంకుమలతో తీర్చిదిద్ది స్వామి స్వరూపంగా ఆరాధించాలి. ప్రతి శనివారం ఒక నాణాన్ని ముడుపు కట్టి స్వామికి సమర్పించాలి. శనివారం నాడు శ్రీనివాసుని ఆరాధన వల్ల శని దోషాలు నివృత్తి కావడంతో పాటు దీర్ఘకాల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆయుష్ కూడా పెరుగుతుంది.